తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. గూడుబండి బతుకులు ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథల్లోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అదేమిటే సీత, ఒంటి మీద ఆ దద్దుర్లేమిటి? ఆదుర్దాగా అడిగాడు మూర్తి. ఏమిటోనండి, సాయంత్రం పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటే దోమలు తెగ కుట్టాయి. అప్పటి నుండి ఒకటే దురద. మొన్న వర్షాలు మొదలైనప్పటి నుండి ఇలాగే పెరట్లోకి వెళ్తే చాలు దోమలు కుట్టి కుట్టి చంపుతున్నాయి అంది సీత. అయ్యో, ఆ విషయం ముందే చెప్పవచ్చు కదే. ఊర్లో అసలే మలేరియా ఉంది. రేపటి నుండి మొక్కలకు నేను నీళ్లు పోస్తానులే. నేనైతే పొడుగు చేతుల చొక్కా తొడుక్కుంటాను కాబట్టి పర్వాలేదు అన్నాడు మూర్తి. అయ్యో, ఆఫీస్ నుండి అసలే అలసిపోయి వస్తారు, మళ్ళా ఈ పని కూడానా అంది సీత నొచ్చుకుంటూ. మరేం పర్వాలేదులే అన్నాడు మూర్తి నవ్వుతూ. ఆ రోజు పక్కన పడుకున్న సీత ఒళ్ళు బాగా వేడిగా తగిలింది మూర్తి చేతికి. అమ్మో, జ్వరం వచ్చేసినట్లు ఉంది. రేపు ఆచార్యులు గారి దగ్గరకు తీసుకెళ్ళాలి. కొంపదీసి మలేరియా కాదు కదా అనుకున్నాడు మూర్తి భయంగా. ఆ రోజు రాత్రి మంచం మీద కదిలినప్పుడల్లా మూర్తికి సీత ఒళ్ళు వేడిగా తగులుతూనే ఉంది. ఇంకా తెల్లారేదాకా ఆగితే వీల్లేదు. ఇప్పుడే వెళ్ళి ఆచార్యులు గారిని ఇంటికి తీసుకురావాలి. సీతనే తీసుకువెళ్దామంటే తను లేచి వచ్చే పరిస్థితిలో లేదు అనుకున్నాడు మూర్తి. తెల్లవారుజామున 4 గంటలకి వెళ్తూ వెళ్తూ సీతకి చెప్పడానికి సీతా సీతా అని తట్టి లేపాడు. సీత కళ్ళు కూడా తెరవలేదు, నిద్రలో కదలను కూడా లేదు. సీతా సీతా అని కుదిపి కుదిపి లేపడానికి ప్రయత్నించాడు. ఆమెలో కదలిక కూడా లేదు. మూర్తి గుండె దడదడలాడింది. ఇప్పుడెలా? ఒంటి మీద స్పృహ లేనట్లు పడి ఉన్న ఆమెని అలా వదిలేసి ఎలా వెళ్ళగలను అనుకున్నాడు. కాస్త తటపటాయించి తనతో పాటు రైల్వేలో పనిచేస్తున్న పక్కింటి బెహరా ఇంటి తలుపు తట్టాడు. కళ్ళు నులుముకుంటూ తలుపు తీసిన బెహరాతో సీత పరిస్థితి చెప్పి తాను వచ్చేదాకా అతని భార్య సీత దగ్గర ఉండగలదా అని అడిగాడు. అరే భాయ్సాబ్, ఇద్దరం ఉంటాము. ఇరుగు పొరుగు అన్నాక కష్టాల్లోనే కదా అక్కడికి వచ్చేది. మీరు తొందరగా బయలుదేరి ఆచార్యులు గారిని తీసుకురండి అన్నాడు. మూర్తి ఉన్న పళ్ళంగా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఆచార్యుల గారి ఇంటివైపు నడిచాడు. సీతకు స్పృహ తెప్పించడానికి ఆచార్యులు గారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇది బహుశా బ్రెయిన్ మలేరియా కావచ్చు. ఈ జబ్బులోనే ఇలా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు. పట్టణానికి తీసుకెళ్ళి డాక్టర్కి చూపెడితే మంచిదే. నా మందులు బహుశా పనిచేయవు అన్నారు ఆచార్యులు గారు నుదుటన పట్టిన చెమట తుడుచుకుంటూ. మూర్తి గుండె గుబేలుమంది. ఇంత పొద్దున్నే పట్టణానికి ఎలా తీసుకెళ్లడం? పక్క ఊళ్ళో ఒకరి దగ్గర మోటార్ కారు ఉంది. అక్కడికి మనిషిని పంపి ఆ కారు తెప్పించాలన్నా 2-3 గంటలు పడుతుంది. ఆ విషయమే చెప్పాడు బెహరాతో. భాయ్సాబ్, మీరు బాబీ దగ్గర ఉండండి. నేను వెళ్ళి జట్కా ఏదైనా దొరుకుతుందేమో చూసొస్తాను. ఈ ఊర్లో ఉన్న జట్కా సాహిబు ఇల్లు నాకు తెలుసు అన్నాడు బెహరా. సరిగ్గా 40 నిమిషాల్లో ఇంటి ముందు జట్కా బండి ఆగింది. ఒంటి మీద స్పృహ లేని సీతను మూర్తి, బెహరా భార్య నందిత చెరో పక్క పట్టుకొని జట్కాలో పడుకోబెట్టారు. మూర్తితో పాటు బెహరా కూడా జట్కా ఎక్కాడు. మీరు వస్తున్నారా ఆత్రంగా అడిగాడు మూర్తి. అక్కడ రెండో మనిషి అవసరం ఉంటుందేమో, నేను వస్తాను అన్నాడు బెహరా. మూర్తి మనసు కాస్త కుదుటపడింది. పావుగంట సేపు రకరకాలుగా పరీక్షించిన డాక్టరు ఆఖరుకు చెప్పాడు, ఇది బ్రెయిన్ మలేరియా. ఈవిడ ప్రస్తుతం అపస్మారక స్థితిలో, అంటే కోమాలో ఉన్నారు. ఎప్పుడు తెలివి వస్తుందో, అసలు తెలివి వస్తుందో రాదో చెప్పలేం. మరొక 4-5 గంటలు చూడాలి. అంతవరకు మలేరియా ఇంజెక్షన్, ఇంకా జ్వరం తగ్గడానికి ఇంజెక్షన్ ఇస్తాను. మూర్తి నిస్సత్తువుగా ఆసుపత్రి బెంచ్ మీద కూలబడిపోయాడు. బ్రెయిన్ మలేరియా అన్నప్పుడే ఆశలన్నీ కూలిపోయాయి. ఎవరికైనా టెలిగ్రామ్ ఇవ్వాలా? భయం భయంగానే అడిగాడు బెహరా. అప్పటిదాకా మూర్తికి ఆ ఊహ కూడా రాలేదు టెలిగ్రామ్ ఇవ్వాలని. టెలిగ్రామ్ ఇస్తేనే మంచిది అంటూ ఒక కాగితం మీద సీత పుట్టింటి అడ్రస్సు, తమ ఇంటి అడ్రస్సు రాసిచ్చాడు. సీత సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ అని టెలిగ్రామ్ ఇమ్మంటారా అడిగాడు బెహరా. స్టార్ట్ ఇమీడియట్లీ వద్దులేండి, సీత సీరియస్ అని ఇవ్వండి చాలు అన్నాడు మూర్తి. బెహరా బయటకు నడిచాడు. మూర్తి గోడకు జారబడి కళ్ళు మూసుకున్నాడు. మూసిన కళ్ళలోంచి బుగ్గల మీదకి కన్నీళ్లు జారాయి.
నిండా 1 సంవత్సరం కూడా లేని తన కాపురం అప్పుడే అంతం కాబోతోందా అనుకున్నాడు భారంగా. ఏ కబురైతే వినకూడదనుకున్నాడో ఆ కబురు డాక్టర్ తేవనే తెచ్చాడు. సీత ఈ లోకాన్ని దాటిపోయింది. నిండా 16 ఏళ్లు లేని సీతకు 100 ఏళ్ళు నిండిపోయాయి. మూర్తి అలా శిలలా కూర్చుండిపోయాడు. 11 రోజుల కర్మలు అయిపోయాయి. సావిట్లో నులక మంచం మీద నిస్సత్తుగా పడుకొని ఉన్న కొడుకు దగ్గరకు వచ్చాడు రామ్మూర్తి. ఒరేయ్, పోయిన వాళ్లతో మనము పోలేం కదరా, కొంచెం ఓపిక తెచ్చుకొని అందరి మధ్యకు రా. నీకు పిల్లనియ్యడానికి 4-5 ఆడపిల్లల తండ్రులు సిద్ధంగా ఉన్నారు అన్నాడు రామ్మూర్తి. తండ్రి మాట విన్న మూర్తి అదిరిపడ్డాడు. ఏమిటి నాన్న మీరంటున్నారు? సీత పోయి ఇంకా 15 రోజులు కూడా అవలేదు. ఇంకా తను ఈ ఇంట్లో తిరుగుతున్నట్లే ఉంది. అప్పుడే నాకు 2వ పెళ్లి మాటలా? అసలు అలా ఎలా అడగగలిగారు నాన్న? ఒరేయ్, 10 రోజులైనా 10 నెలలైనా మళ్ళీ పెళ్లి చేసుకోక తప్పదు కదరా. అదేదో నలుగురు ఉన్నప్పుడే మాట్లాడేసుకుంటే పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలో తర్వాత ఆలోచించుకోవచ్చు అన్నాడు మూర్తి. ఈ 15 రోజుల నుంచి తన చెల్లి పట్ల తండ్రి ప్రవర్తన చూస్తూనే ఉన్నాడు మూర్తి. పొద్దున్న తండ్రి నిద్ర లేచేసరికి చెల్లి మొహం కనపడితే, ఇవాళ లేవగానే నీ మొహం చూశాను, ఈరోజు ఎలా తగలెడుతుందో అని కసురుకోవడం చూశాడు. తాను అంతగా దెబ్బలాట పెట్టుకున్న చెల్లెలు జుత్తు చేయించడం ఆపలేదని కూడా గమనించాడు. 15 ఏళ్ల తన చెల్లిని అంత హీనంగా చూస్తున్న తండ్రి తన 2వ పెళ్లి గురించి అప్పుడే మాట్లాడుతున్నాడు. మొదటిసారిగా తండ్రి పట్ల కోపం, భయం కాక ఒక ఏహ్య భావన కలిగింది మూర్తికి. సీత పోయిన దగ్గర నుండి ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా తన లోకంలో ఉన్న మూర్తి మొదటిసారిగా తండ్రిని ప్రశ్నించాడు. నాన్నా, అప్పుడు నేను అంతగా చెప్పినా చెల్లి జుత్తు ఎందుకు ప్రతి నెలా తీయించేస్తున్నారు? నేను కనీసం 1 ఏడాది పాటు నా భార్యతో కాపురం చేసి సంసార సుఖం అనుభవించాను. చెల్లి తన భర్త మొహం కూడా చూడలేదు. ఒకవేళ మళ్ళీ పెళ్లి గురించి ఆలోచిస్తే ముందు చెల్లి పెళ్లి గురించి ఆలోచించండి. ఆ తర్వాతే నా పెళ్లి గురించి ఆలోచించవచ్చు. కొడుకు మాటలు విన్న రామ్మూర్తి అదిరిపడ్డాడు. ఒరేయ్, ఆ తెల్లదొరల దగ్గర కొలువులో చేరి నువ్వు చెడిపోయావురా. మొగుడు పోయిన ఆడపిల్లకి మళ్ళా పెళ్లి చేయడం అన్నది మన ఇంటా వంటా ఉంది. అటువంటి అపభ్రంశపు మాటలు నా దగ్గర మాట్లాడకు, గట్టిగా అరుస్తూ అన్నాడు రామ్మూర్తి. నాన్నా, మీరు కూడా నా దగ్గర ఇంకా నా 2వ పెళ్లి విషయం తీసుకురాకండి. సీత నా మనసులోంచి వెళ్ళిపోయిన రోజు ఆ విషయం ఆలోచిద్దాం. అదైనా చెల్లికి కూడా మళ్ళీ పెళ్లి చేయాలన్న ఉద్దేశం ఉంటేనే దృఢంగా అన్నాడు మూర్తి. రామ్మూర్తి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఇంట్లో ఇంకా చాలామంది మనుషులు ఉన్నారు. అందుకే గొంతు చించుకొని అరవకుండా తనంతాను అదుపు చేసుకున్నాడు. తండ్రి కొడుకుల మాటలు విని అక్కడికొచ్చిన తాయారు బిక్క చచ్చిపోయి అలా నిల్చొని ఉండిపోయింది. రోజులు నిస్సారంగా గడిచిపోతున్నాయి మూర్తికి. సీత బతికి ఉన్న రోజుల్లో ఆమెను విసుక్కున్న సందర్భాలు గుర్తొచ్చినప్పుడల్లా అతని మనసు పశ్చాత్తాపంతో రగిలిపోతోంది. రైల్వేలో పనిచేస్తూ ఉండడం వలన మూర్తికి వంట బాగానే వచ్చును. అందువల్ల తిండికి ఇబ్బంది కలగలేదు. 2 గదులున్న ఆ చిన్న పెంకుటింట్లో మూర్తికి స్వాంతన ఇచ్చేవి పుస్తకాలు మాత్రమే. అవైనా ఆంగ్ల పుస్తకాలు. తెల్లదొరలకు ఒక అలవాటు ఉండేది. రైల్లో చదువుకునేందుకు వాళ్ళు ఏదో ఒక పుస్తకం కొనుక్కునేవారు. చదవడం అయిపోగానే ఆ పుస్తకాన్ని బండిలోనే వదిలేసి వెళ్ళిపోయేవారు. ఒకసారి చదివిన పుస్తకం మళ్ళా ఇంటికి తీసుకెళ్లి దాచడం అన్నది వాళ్లకొక అనవసర విషయంగా కనిపించేది. రైలు బోగీలు శుభ్రం చేయించుతున్నప్పుడు అక్కడ దొరికిన పుస్తకాలన్నీ ఇంటికి తెచ్చేవాడు మూర్తి. 2-3 రోజులకు ఒక పుస్తకం అయినా దొరికేది. చదివినది ఎస్ఎల్సీ వరకే అయినా మొదట్లో కాస్త కష్టపడి కూడబలుక్కుంటూ మెల్లగా చదివేవాడు మూర్తి. నెమ్మదిగా చదివే వేగం పెరిగింది. చదువుతున్నది అర్థం అవ్వడం కూడా ఎక్కువైంది. సీతలేని లోటు ఆ ఆంగ్ల పుస్తకాలు తీర్చాయి. షేక్స్పియర్ డ్రామాల లాంటి బరువైన పుస్తకాల నుంచి ఎర్ల్ స్టెన్లీ, గర్డనర్ రాసిన సస్పెన్స్ పుస్తకాల దాకా వాటిలో ఉండేవి. రామ్మూర్తి దగ్గర నుండి వారానికి ఒకసారి వచ్చే ఉత్తరంలో మూర్తి పెళ్లి మాట తప్పనిసరిగా ఉంటుంది. ఫలానా వాళ్ళు పిల్లనిస్తామంటున్నారు, ఫలానా వాళ్ళు మొన్న ఇంటికి వచ్చారు అంటూ. ప్రతి ఉత్తరానికి మూర్తి జవాబు ఒకటే, నాకు పెళ్లి కూతుర్ని చూస్తే చెల్లికి కూడా పెళ్లి కొడుకుని చూడండి అని. సీత పోయిన 4-5 నెలల తర్వాత మూర్తికి 2-3 రోజులు సెలవులు కలిసి వచ్చాయని తల్లిదండ్రుల దగ్గరికి బయలుదేరాడు. ఇంట్లో తెల్ల చీరలో చిక్కిపోయి ఉన్న చెల్లిని చూడగానే మూర్తి మనసు ద్రవించిపోయింది. ఓసే లక్ష్మి, ఈ తెల్ల చీరతో అలా తిరక్కే,
నువ్వు పరికిణి ఓణి వేసుకున్నాక నేను చూడనే లేదు. ఇదిగో నీ గురించే ఈ పువ్వుల పరికిణి ఓణి తెచ్చాను, వేసుకోవే అంటూ పెట్లోంచి ఒక పొట్లం తీసి అందించాడు. అమ్మో వద్దన్నయ్యా, ఒకసారి ఇలాగే మా స్నేహితురాలు ఇంట్లో అమ్మా నాన్నగారు లేనప్పుడు నా చేత బలవంతంగా రంగుబట్టలు కట్టించింది. నాన్నగారు త్వరగా వచ్చేశారు. నన్ను రంగుబట్టల్లో చూసి ఎంత కొట్టారో. ఒక రోజల్లా అన్నం పెట్టలేదు అంది కళ్ళు తుడుచుకుంటూ. మూర్తి మనసు కలిచినట్లు అయిపోయింది. ఎంత బతిమాలినా మహాలక్ష్మి మూర్తి తెచ్చిన బట్టలు వేసుకోలేదు. ఆ రోజు రాత్రి మూర్తికి తండ్రితో పెద్ద వాదన అయిపోయింది. ఒరేయ్, నువ్వు వస్తున్నావని తెలిసి మన వాళ్ళు ఒకరు రేపు మనని వాళ్ళ పిల్లని చూసుకుందుకి రమ్మన్నారు. ఇంకా ఈసారి నువ్వు వద్దనకు, రేపు మనం పెళ్లి చూపులకు వెళ్ళి తిరవలసిందే అన్నాడు రామ్మూర్తి కొడుకుతో. నాన్నా, నాది ఒకటే మాట, చేస్తే నాది చెల్లిది ఇద్దరిది పెళ్లి చేయాలి, లేదంటే నేను ఇలాగే ఉండిపోతాను. ఒరేయ్, నీకు మొండితనం ఎక్కువైపోతోంది. మన సాంప్రదాయాలను మంటగలిపేస్తున్నావు. నువ్వు ఇప్పుడు కాదంటే నేను నూతిలోకి దూకి చస్తాను అంతే. నువ్వు పెళ్లి చేసుకోకపోతే మనకి వంశాంకురం ఎక్కడి నుండి వస్తుంది? వంశాన్ని నిలబెట్టవలసిన బాధ్యత నీకుంది తెలుసా? గట్టిగా అరుస్తూ అన్నాడు రామ్మూర్తి. మూర్తి ఏమీ మాట్లాడకుండా తన పక్క పరుచుకోవడంలో మునిగిపోయాడు. రామ్మూర్తి విసవిస పెరట్లోకి నడిచాడు. మరి కాసేపట్లోనే బావిలో ఏదో పడినట్లు పెద్ద శబ్దం అయింది. పెరట్లోకి చేతులు కడుక్కొందుకు వెళ్ళిన మహాలక్ష్మి నాన్నోయ్ అంటూ గట్టిగా అరిచింది. అన్నయ్య, నాన్న బావిలో దూకేశారు, త్వరగా రా అంటూ గొంతు చించుకొని అరిచింది. ఇంటిల్లిపాది ఒక్క ఉదుటున పెరట్లో బావి దగ్గరకు పరిగెత్తారు. మూర్తి బావిలోకి తొంగి చూశాడు. అప్పటికే చీకటి పడిపోవడంతో బావిలో చిమ్మ చీకటిగా కనిపిస్తోంది. బుడుంగు బుడుంగుమని శబ్దాలు మాత్రం వస్తున్నాయి. మంగతాయారు, ఎవరైనా రండర్రా, మా ఆయనను బావిలోంచి తీయండి అని అరుస్తోంది. ఆ ఇంట్లో అరుపులు కేకలు విని ఇరుగు పొరుగు అందరూ పరిగెత్తుకొని వచ్చారు. ఒకరింట్లో ఉన్న మోకుని గబగబా తెచ్చారు. మోకు పట్టుకొని బావిలోకి దిగడం అలవాటున్న ఒక 25 ఏళ్ల కుర్రాడు గబగబా బావిలోకి దిగాడు. 4-5 మగాళ్ళు మోకును పట్టుకొని లాగగా ఆ కుర్రాడు రామ్మూర్తి నడుంని 2 చేతులతోనూ పట్టుకొని పైకి తీసుకొచ్చాడు. ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు. ఊపిరి ఆడుతోంది. ఒకరు పొట్టను గట్టిగా నొక్కి మింగిన నీళ్లను కక్కించేశారు. సరిగ్గా అరగంట కల్లా రామ్మూర్తి లేచి కూర్చున్నాడు. ఇంకా అప్పటి నుండి మొదలయ్యాయి ఇరుగు పొరుగుల బోధనలు. మూర్తికి, ఏమయ్యా మూర్తి, అలా మొండికేసి కూర్చోకపోతే మీ నాన్న చెప్పినట్లు రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా అని ఒకరంటే, అదృష్టం బాగుండి మీ నాన్న బతికిపోయాడు, చనిపోతే జీవితాంతం నీకెంత బాధ. అసలు ఇక ముందు ఇటువంటి ప్రయత్నం మళ్ళా ఎందుకు చేయడనుకుంటావు? నాయనా మూర్తి, వంశం నిలబడడం ఎంతో ముఖ్యమయ్యా. పెళ్ళే కదా చేసుకోమంటున్నాడు, హాయిగా చేసుకోవడానికి నీకేం బాధ? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, బంధుగణమంతా రోజు ఇంటికి వచ్చి ఇవే మాటలు. మూర్తి మనసంతా చిక్కుపడిన దారపుండలా తయారైంది. ఒకవైపు తెల్లటి చీరలో ఇంట్లో తిరుగుతూ అందరి చేత చీదిరించుకోబడుతూ ఉన్న తన చెల్లి, మరోవైపు తన పెళ్లి గురించి ఊదరగొడుతున్న లోకుల మాటలు. తాను నిశ్శబ్దంగా ఊరికి వెళ్ళిపోయి ఉద్యోగంలో చేరిపోవాలని ఎంతగానో అనిపించినా, ఒకవేళ తాను వెళ్ళిన తర్వాత నాన్న మళ్ళా ఈ పని చేస్తే జీవితాంతం తాను కుమిలిపోవాలి. ఆఖరికి నిస్సత్తువుగా తండ్రి దగ్గరికి వెళ్ళి అన్నాడు, మీ ఇష్టం వచ్చినట్లే చెయ్యండి నాన్న, నేను పిల్లను చూడను. మీరు ఏ అమ్మాయిని చూపెడితే ఆ అమ్మాయి మెడలో తాళి కట్టేస్తాను. కానీ నాది ఒకటే ప్రార్థన నాన్న, కనీసం చెల్లికి ఆ జుత్తు తీయించడం మానేయండి, రంగుబట్టలు కట్టుకొనివ్వండి అన్నాడు చేతులు జోడించి. సర్లేరా, నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావు, అదే చాలు అన్నాడు రామ్మూర్తి చెల్లి విషయం ఎటూ చెప్పకుండా. ఆ సంఘటన జరిగిన సరిగ్గా 1 నెల రోజుల తర్వాత మూర్తి నీలవేణి మెడలో తాళి కట్టాడు. ఒకానొక నిస్సత్తువ నిస్పృహ మనసు నిండా నిండిపోగా పెళ్లిలో ఏం జరుగుతోందో కూడా తెలియకుండా పురోహితుడు ఏం చెప్తే అవి ఒక యంత్రంలా చేశాడు. పెళ్లిలో మూర్తి గమనించినది ఒకటే, నీలవేణి అందంలో సీతకు ఏమాత్రం సరితూగదు. కానీ ఆ విషయం మూర్తిని ఏమీ బాధించలేదు. బహుశా సీత కంటే అందమైన అమ్మాయి వచ్చినా నా మనసు ఇలాగే ఉండేదేమో అనుకున్నాడు నిర్లిప్తంగా. నీలవేణి కాపురానికి వచ్చింది. పనిలో నీలవేణి పొందిక చూసి మూర్తి ఎప్పటికప్పుడు అబ్బురపడుతూ ఉండేవాడు. ప్రతి నెల జీతంలో కొంత డబ్బు మిగులుతుండడం చూసి ఆశ్చర్యపోయేవాడు. సీత ఉన్నప్పుడు ఎప్పుడూ డబ్బు బొటాబొటిగా సరిపోయేది.
నీలవేణి పెరట్లో పువ్వుల మొక్కలతో పాటు ఎన్నో కూరగాయ మొక్కలు వేసింది. కూరలు బయట కొనవలసిన అవసరమే లేకపోయింది. ఒకే కూరని ఎన్ని విధాలుగా చేయవచ్చో తెలిసి ముచ్చటపడేవాడు. తన తల్లి కూడా అన్ని రకాలు చేయలేదు ఎప్పుడూ. మూర్తికి నెమ్మది నెమ్మదిగా నీలవేణి అంటే ఉన్న నిర్లిప్తత కరగడం మొదలైంది. చిన్నపాటి ఆప్యాయత మొదలైంది. కొన్నాళ్లకి ఆ ఆప్యాయత ప్రేమగా మారింది. పెళ్ళైన ఏణ్ణార్తానికి నీలవేణి మొదటి కూతుర్ని కంది. వంశాంకురం పుడతాడని ఆశపడ్డాను. నా కోరిక నెరవేరలేదు అన్నాడు రామ్మూర్తి పుట్టిన పసిగుడ్డుని చూసి. మూర్తి తండ్రి వైపు తీక్షణంగా చూశాడు. నాన్నా, నా కూతుర్ని ఎప్పుడూ అలా అనకు. ఇంకా నేను బతికే ఉన్నాను కదా, మరో 10 మంది పిల్లలను కనగలను. ఎప్పుడో ఒకప్పుడు వంశాంకురం బయటకు వస్తాళ్లేండి అన్నాడు గంభీరంగా. తనతో ఎప్పుడూ అలా మాట్లాడని కొడుకు మొదటిసారిగా కోపంగా మాట్లాడేసరికి గతుక్కుమన్నాడు రామ్మూర్తి. సర్లేరా, ఏదో నా ఆదుర్దా కొద్దీ అన్నాను, దానికే అంత కోపం తెచ్చేసుకోవాలా అన్నాడు సర్దుకుంటూ. నాన్నా, నా పెళ్లికి ముందు నాకు మాట ఇచ్చారు, చెల్లికి జుత్తు ఉంచుతానని. కానీ ప్రతి నెల జుత్తు చేయించుతూనే ఉన్నారు. ఇలా అయితే చెల్లిని నాతో తీసుకొని పోయి నా దగ్గర ఉంచుకుంటాను అన్నాడు మూర్తి తీవ్రంగా. ఒరేయ్, వచ్చే నెల నుండి జుత్తు చేయించనులేరా, దాన్ని ఇక్కడే ఉండని, అమ్మకి పనులలో చేదోడు వాదోడుగా ఉంటుంది అన్నాడు రామ్మూర్తి. అదేమిటి నాన్నా, చెల్లి కర్మకాలి మీ దగ్గర ఉండటం వల్ల పనంతా తన నెత్తిన వేసుకుంటోంది, కానీ అత్తవారింటికి వెళ్తే అమ్మ తన పని తాను చేసుకోదు అన్నాడు మూర్తి. అప్పుడు అమ్మకి కోడలు తోడుగా ఉంటుంది. నువ్వేమో పొలోమంటూ ఆ తెల్లదొరల దగ్గర ఉద్యోగం కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్ళిపోయావు. ఏం, ఆ ఉద్యోగం వదిలేసి మా దగ్గరికి వచ్చి ఇక్కడే ఏ బడిలోనో పంతులు ఉద్యోగం చేసుకోవచ్చుగా అరుస్తున్నట్లుగా అన్నాడు రామ్మూర్తి. ఆ తెల్లదొరల దగ్గర ఉద్యోగం చేస్తుండబట్టి నేను మీకు కాస్తైనా డబ్బు పంపించగలుగుతున్నాను. బడిపంతుల ఉద్యోగంలో మీకు అంత డబ్బు ఎక్కడ పంపగలను? సర్లేరా, నీ ఏడుపు ఏదో నువ్వేడు అన్నాడు రామ్మూర్తి కోపంగా. పాపకి 6 నెలలు నిండిన తర్వాత సంక్రాంతి వచ్చింది. నాన్నా, ఈసారి పండుగకి మీరు, అమ్మ, తమ్ముడు, చెల్లి ఇక్కడికి రాకూడదా? ఇక్కడి నుండి మిమ్మల్ని పూరీ తీసుకెళ్ళి జగన్నాథుడి దర్శనం చేయించుతాను అని మూర్తి తండ్రికి ఉత్తరం రాశాడు. పూరీ దర్శనం అనగానే రామ్మూర్తి కూడా ఉత్సాహపడ్డాడు. అమ్మ, చెల్లి రాకపోయినా నేను, తమ్ముడు వస్తాంలేరా. ఒకవేళ తమ్ముడు రాలేకపోయినా నేనైనా తప్పక వస్తాను అని రామ్మూర్తి ఉత్తరం రాశాడు. నాన్నా, అమ్మని చెల్లిని వదిలేసి మీరు రావద్దు. మీకందరికీ ఎప్పుడు వీలు కుదురుతుందో అప్పుడే రండి. చెల్లికి అమ్మకి కూడా అన్నీ చూపెట్టాలి కదా అని మూర్తి జవాబు రాశాడు. సంక్రాంతికి 4 రోజుల ముందు నలుగురు వచ్చారు. చెల్లిని యథాప్రకారం జుత్తులేని తలతో చూసి విలవిల్లాడిపోయాడు మూర్తి. ఇంక చెల్లిని నా దగ్గరే ఉంచుకోవాలి, నాన్న దగ్గర ఉన్నన్ని రోజులు ఇలాగే ఉంటుంది అనుకున్నాడు మూర్తి. ఒక ఆదివారం నాడు తల్లిని, తండ్రిని, తమ్ముణ్ణి, ఒక స్నేహితుడిని తోడిచ్చి ఊర్లో ఉన్న అన్ని గుళ్లను చూడడానికి పంపించాడు. ఏమ్మా లక్ష్మి, నువ్వు ఇంట్లో ఉండి వదినకు సాయం చేస్తావా? తనకి చంటిపిల్లతో పనులు ఎక్కువైపోయాయి అన్నాడు మూర్తి. నాకు సాయం ఏమీ అక్కర్లేదండి, పాపం చిన్నపిల్ల, తనకు అన్నీ చూడాలని ఉంటుంది కదా అని ఇంకేదో అనబోతున్న నీలవేణికి మాట్లాడవద్దు అని సైగతో చెప్పాడు మూర్తి. మూర్తి ఉద్దేశం తండ్రి ఇంట్లో ఉంటే చెల్లితో సరిగ్గా మాట్లాడడం కుదరదు. తండ్రి అంటే ఉన్న భయం వల్ల చెల్లి తన మనసులో మాట సరిగ్గా చెప్పదు అని. ముగ్గురు బయటకు వెళ్ళాక మూర్తి వంటగదిలోకి వచ్చి కూర్చున్నాడు. నీలా, కూరలు ఏం తరగాలో ఇయ్యవే, నేను తరిగి పెడతాను, మీరిద్దరూ మిగతా వంట చూసుకోండి అన్నాడు. వంటింట్లో పీట వేసుకు కూర్చుని కత్తిపీట, కూరల బుట్ట ముందేసు కూర్చున్నాడు మూర్తి. మూర్తి కూరలు తరగడంలో సిద్ధహస్తుడు. ఏ కూరకు తగినట్లు ఆ పరిమాణంలో కూరలు తరుగుతాడు. అన్ని ముక్కలు ఒకే పరిమాణంలో ఉండేటట్లు కూడా తరుగుతాడు. కూరలు తరుగుతూ సంభాషణ మొదలెట్టాడు మూర్తి. ఒసే చెల్లి, నువ్వు ఇక్కడ మా దగ్గరే ఉండిపోకూడదటే. నీకు నేను చదువు చెప్తాను, జుత్తు చేయించకుండా అలా ఉంచుతాను, ఇంకా నీకు రంగురంగుల బట్టలు కొంటాను. మహాలక్ష్మి కళ్ళు పెద్దవి చేసి భయం భయంగా చూసింది. అమ్మో, రంగుబట్టలా? పోనీ జుత్తు ఈ మధ్య చాలామంది ఉంచుకుంటున్నారు, పర్వాలేదు, కానీ రంగుబట్టలంటే వద్దన్నయ్యా, ఏదో పరువుగా బతుకుతున్నాను, ఇలా ఉండని అంది గొంతు బొంగురుపోతుండగా. అది కాదే చెల్లి, ఎవరో ఏదో అంటారని మన జీవితాన్ని నాశనం చేసుకుంటామా చెప్పు? అనేవాళ్ళు కొన్నాళ్ళు ఏదో అంటారు, మనం పట్టించుకోకపోతే వాళ్లే ఊరుకుంటారు.
మూర్తి నచ్చజెప్పబోయాడు. వద్దులే అన్నయ్య, ఈ జీవితానికి మెల్లగా అలవాటు పడుతున్నాను. నలుగురిని ఎదిరించి నేను బతకలేనేమో అన్నయ్య. నలుగురి దాకా ఎందుకు? మన నాన్నే ఈ విషయాలు వింటే నాకు నరకం చూపిస్తాడు. అందుకే నా దగ్గర ఉండిపోమంటున్నా. నీ దగ్గర ఉన్న ప్రపంచాన్ని ఎదిరించి బతికేటంత సాహసం నాకు లేదన్నయ్యా. అందరూ వెళ్తున్న దారిలోనే వెళ్ళడంలో ఒక సుఖం ఉంది, ఒక ధైర్యం ఉంది, నిర్లిప్తంగా అంది మహాలక్ష్మి. తన కళ్ళ ముందు పుట్టి పెరిగిన చెల్లి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా చూశాడు మూర్తి. అది కాదే చెల్లి, నలుగురు నడిచిన దారిలో నడవటంలో సుఖం ఉంటుందేమో, కానీ కొత్త దారిలో నడిస్తే నిన్ను ఇంకా ఆనందం ఇచ్చే ప్రదేశాలకు తీసుకెళ్తుందేమో ఆలోచించు. ఎవరో ఒకరు మొదలు పెట్టినప్పుడే కదా దారులు ఏర్పడడం మొదలవుతుంది. లేదులే అన్నయ్య, ఈ మాటలన్నీ వినడానికే బాగుంటాయి, చెయ్యాలంటే చాలా కష్టం అనేసింది మహాలక్ష్మి. ఆ రోజు మూర్తి తల్లిదండ్రి ఇంటికి వచ్చేదాకా మూర్తి చెల్లికి నచ్చ చెప్తూనే ఉన్నాడు. మహాలక్ష్మి భయంతో అన్న చెప్పినవన్నీ కొట్టిపడేస్తూనే ఉంది. మూర్తి కూడా అలసిపోయాడు. పోనీ ఇప్పుడు ఉన్నట్లే ఉండు, కానీ కనీసం చదవడం నేర్చుకో. చదువంటే కేవలం చాకలి పద్దులే కాదు, నువ్వు చదువుకుంటానంటే నేను చెప్తాను అన్నాడు మూర్తి. ఆలోచనలో పడింది మహాలక్ష్మి. సరే అన్నయ్య, నీ ఇష్టం. నువ్వు చదువు చెప్తానంటే చదువుకుంటాలే, కానీ నాన్నకి మాత్రం నువ్వే నచ్చ చెప్పుకోవాలి అంది మహాలక్ష్మి చివరికి. చూడు తల్లి, నేనేదో బలవంత పెడుతున్నానని ఒప్పుకోకు. బలవంతపు చదువులు అస్సలు బుర్రకెక్కవు. ముందుగా చదువు మీద ఇష్టం పెంచుకో, సరేనా? అన్నయ్య, మా స్నేహితురాళ్ళలో ఒక అమ్మాయి ఇంకా బడికి వెళ్తోంది. అదేదో మెట్రికో ఏదోనట. ఆ పరీక్షకి కడుతుందట. ఆ పిల్లను చూసినప్పుడల్లా నాకు కూడా ఆ పిల్లలా చదువుకుంటే ఎంత బాగుండునో అనిపించింది అంది మహాలక్ష్మి. నిజమా? మరి ఇన్నాళ్ళు ఆ విషయం చెప్పలేదేం? నువ్వింక నిశ్చింతగా ఉండు, నాన్నకు నచ్చజెప్పే పూచి నాది అన్నాడు మూర్తి. సాయంత్రం గుళ్ళన్నీ తిరిగొచ్చి బట్టలు మార్చుకొని తల్లి తండ్రి తీరిగ్గా కూర్చున్నప్పుడు మూర్తి వెళ్ళి తండ్రి ప్రక్కన కూర్చున్నాడు. నాన్నా, నేనొక విషయం చెప్తాను, కోపం తెచ్చుకోకండి. చెల్లికి చదువు చెప్పిద్దామని చూస్తున్నాను. చదువు నేనే చెప్తాలేండి, తనని నా దగ్గర వదిలేయండి అన్నాడు. ఏంట్రా, బుద్ధుండే మాట్లాడుతున్నావా? దానికి ఏవో చాకలి పద్దులు రాయడం వచ్చు. ఆడపిల్లకు ఆ పాటి చదువు చాలు. ఇప్పుడు అటువంటి ఆలోచన ఏమీ పెట్టుకోకు అన్నాడు రామ్మూర్తి కోపంగా. తండ్రి సమాధానం ఇలాగే ఉంటుందని ఊహిస్తున్న మూర్తి స్థిరంగా తండ్రి కళ్ళల్లోకి చూశాడు. చూడనాన్నా, చెల్లికి జుత్తు తీయించవద్దంటే వినలేదు. ఇప్పుడు చదువు కూడా వద్దంటున్నావు. బావిలోకి దూకడం నాకు కూడా వచ్చునాన్నా అన్నాడు. గతుక్కుమన్నాడు రామ్మూర్తి. అమ్మో, వీడసలే మొండివాడు. బావిలోకి దూకినా దూకేస్తాడు. చదువే కదా, ఇంట్లోనే చెప్తానంటున్నాడు. బడికి పంపక్కర్లేదు. సరే అంటే పోలా అనుకున్నాడు. సరేరా, నీ ఇష్టం, కానీ మళ్ళా బడి గిడి అనకు. ఆ చదివేదో ఇంట్లోనే చెప్పుకో అన్నాడు విసుగ్గా. నాన్న సరే అన్నారు, అది చాలు అనుకున్నాడు మూర్తి. మరో 4 రోజుల తర్వాత మహాలక్ష్మిని మూర్తి దగ్గర వదిలేసి ముగ్గురు వెళ్ళిపోయారు. రోజు సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాక మూర్తి చెల్లికి చదువు చెప్పడం మొదలయ్యేది. రాత్రి దీపాలు పెట్టేదాకా ఆ చదువు సాగేది. లక్ష్మికి 100 దాకా అంకెలు, చిన్న చిన్న పదాలు రాయడం వచ్చు, అంతే. కూడికలు గుణింతాలు రావా చెల్లి? మొదటి రోజు అడిగాడు మూర్తి. మొట్టమొదటి రోజు. ఊహూ, రావన్నయ్యా, భయం భయంగా అంది లక్ష్మి. ముందు నువ్వు ఆ భయపడడం తగ్గించుకోవాలమ్మా. నీకు తెలియదన్నావుగా, నేను నేర్పుతాను. మరి ఆ 2 రాకుండా చాకలి పద్దులు ఎలా వేస్తున్నావు? చాకలికి ఎంత డబ్బులు ఇయ్యాలో ఎలా తెలుస్తోంది అడిగాడు మూర్తి. నేను ఏ బట్టలు ఎన్ని పడ్డాయో రాస్తానన్నయ్యా. నెలకొక మారు నాన్నో చిన్నన్నో ఆ పుస్తకం తీసుకొని ఎంత డబ్బు ఇయ్యాలో లెక్కలు వేసి చాకలి మనిషికి ఇచ్చేస్తారు. అసలు ఒక కానీ కూడా నా దగ్గర ఉండదు కదా అమాయకంగా అంది లక్ష్మి. సరే, చూస్తూ ఉండు, నీకు కూడికలు గుణకారాలు కూడా నేర్పుతాను. మరో 1 రోజుల తర్వాత నువ్వే లెక్క వేసి చాకలికి ఇవ్వవలసిన డబ్బు నీ చేత్తో ఇవ్వాలి అన్నాడు మూర్తి. మహాలక్ష్మి భయపడిపోయింది. అమ్మో, నాకు అటువంటి బాధ్యతలు అప్పచెప్పకన్నయ్యా. ఓ 2 అణాలు అటు ఇటు అయినా కష్టమే అంది భయంగా. మూర్తి నవ్వాడు. అలాగేమీ అవదు. మనం చదివే చదువు రోజువారీ పనుల్లో ఉపయోగించుకుంటేనే ఆ చదువుకి ఉపయోగం. అప్పుడే చదువు బాగా వంటబడుతుంది అన్నాడు అనునయంగా.
లక్ష్మి మళ్ళా భయంగా చూసింది. పిచ్చి పిల్లకి భయం ఎక్కువైపోయింది. ముందు ఈ భయం పోగొట్టాలి అని మనసులో అనుకున్నాడు మూర్తి. చంటిపిల్లను చీర ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతూ అన్నా చెల్లెళ్ల సంభాషణ నవ్వుతూ వింటోంది నీలవేణి. నీలవేణికి కూడికలు, తీసివేతలు, గుణకారాలు వచ్చు. చిన్న చిన్న పుస్తకాలు కూడా చదువుతుంది. అందువల్ల భర్త తన ఆడపడుచుకి చదువు చెప్పే సమయంలో చంటిది పడుకొని ఉంటే వాళ్ళ దగ్గర కూర్చుని ఏ కుట్లో కుట్టుకుంటూ మూర్తి తన చెల్లికి చదువు చెప్పే విధానం గమనించేది. మూర్తి లక్ష్మికి చిన్న చిన్న కూడికలు నేర్పడం మొదలెట్టి అదే సమయంలో ఎక్కాలు కూడా నేర్పడం మొదలెట్టాడు. అన్నీ బాగానే ఉన్నా చదువు చెప్పేటప్పుడు అప్పుడప్పుడు మూర్తికి వచ్చే కోపం చూసి లక్ష్మితో పాటు నీలవేణి కూడా భయపడిపోయేది. అటువంటప్పుడు మూర్తిని ఆపితే అతని కోపం మరింత ఎక్కువ అవుతుంది. అందుకే నీలవేణి మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయేది. తీరా కోపం తగ్గాక అసలే భయంతో ఉన్న పిల్లను మరింత భయపెట్టేస్తున్నానేమో నీలా అని నీలవేణి దగ్గర వాపోయేవాడు మూర్తి. మీరు కాస్త కోపం తగ్గించుకుంటే చదువు ఇంకా త్వరగా వస్తుందేమోనండి భయపడుతూనే అనేది నీలవేణి. మొదట ఒక వారం రోజులు మధ్యాహ్నం భోజనం అయ్యాక పెరట్లో జామ చెట్టు కింద ఉడతలను చూస్తూ కూర్చున్నా. ఆ తర్వాత నెమ్మదిగా ఆ సమయంలో ఎక్కాల పుస్తకం తెచ్చుకొని ఎక్కాలు కంటతా పట్టడమో చిన్న చిన్న పుస్తకాలు చదవడమో చేసేది లక్ష్మి. మరో వారం తిరిగేసరికి వంటింట్లో నీలవేణికి సాయం చేస్తున్నప్పుడు, వీధిలో పాపాయిని ఆడిస్తున్నప్పుడు కూడా ఏదో ఒకటి చదువుకోవడం అలవాటయింది. అంతే. ఆ తర్వాత చదువు ఒక వ్యసనంగా మారింది లక్ష్మికి. సరిగ్గా నెల రోజుల్లో మహాలక్ష్మికి చిన్న చిన్న కూడికలు 16 దాకా ఎక్కాలు వచ్చేశాయి. చిన్న చిన్న పుస్తకాలు కూడబలుక్కుంటూ చదవడం కూడా వచ్చింది. కాస్త కష్టమైన పదాలు రాయడం కూడా వచ్చింది. ఈ నెలాఖరున మన చాకలికి నువ్వే డబ్బు లెక్క చూసి ఇవ్వాలి. నేను నీకు కొంత డబ్బు ఇస్తాను. అందులో చాకలికి ఎంత ఇవ్వాలో నువ్వే ఇచ్చేసి మిగిలిన డబ్బులు నాకిచ్చేయి అన్నాడు మూర్తి ఒకరోజు తన చెల్లితో. అన్నయ్య, ఆడవాళ్ళు ఇలా చాకలి వాళ్ళకి పని మనుషులకి డబ్బులిస్తారా? అది మగాళ్ల పని కదా ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మి. పక్కుమని నవ్వాడు మూర్తి. మన ఇంట్లో అందరికీ మీ వదినే డబ్బులిస్తుంది తెలుసా? జీతం రాగానే ఖర్చులకి నేను తనకి కొంత డబ్బిస్తాను అన్నాడు మూర్తి. నిజమా? అంది లక్ష్మి ఆశ్చర్యంగా అమాయకంగా. చాకలికి డబ్బులు ఇవ్వవలసిన రోజు రానే వచ్చింది. లక్ష్మికి బెంగ మొదలైంది. తక్కువ డబ్బులిస్తే చాకలి ఎలాగూ ఊరుకోడు, ఎక్కువ ఇచ్చేస్తే అమ్మో అనుకుంది. ఇప్పుడు తాను ఆ పని చెయ్యనని చెప్తే అన్నయ్యకి ఎంత కోపం వస్తుందో తెలుసు. అందుకే ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక ఒక పలక బలపం పట్టుకొని కూర్చొని మధ్యాహ్నం అంతా లెక్క వేసింది. ఆ తర్వాత ఆ అంకెలు పద్దు పుస్తకంలో పెన్సిల్తో రాసింది. సాయంత్రం డబ్బు తీసుకెళ్లడానికి చాకలి వచ్చాడు. ఇవాళ మా ఆడపడుచు డబ్బులిస్తుంది, తీసుకో చెప్పింది నీలవేణి చాకలితో. 1 రూపాయి 13 అనాల 2 కాన్లను 10 సార్లు లెక్కపెట్టి చాకలికి అందించింది. చాకలి ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. మిగిలిన డబ్బుని మరో 10 సార్లు లెక్కపెట్టి తన పెట్లో దాచి అన్నయ్య ఆఫీస్ నుండి రాగానే చాకలి పద్దు పుస్తకం, మిగిలిన డబ్బులు అన్న చేతిలో పెట్టేసింది. మూర్తి తీక్షణంగా పుస్తకంలోకి చూస్తూ లెక్కలు వేస్తుంటే లక్ష్మి గుండె దడదడలాడింది. భయం భయంగా అన్న మొహం వైపే చూస్తూ నిల్చుంది. 1 కాని ఎక్కువిచ్చేశావు అన్నాడు మూర్తి పుస్తకం మూసేస్తూ. లక్ష్మి గుండె గుబేలుమంది. ఇప్పుడేం తిట్లు తినాలో అనుకుంది భయంగా. చెల్లి మొహం చూసి పక్కున నవ్వాడు మూర్తి. లేదమ్మా, సరిగ్గానే ఇచ్చావు. ఇక నుంచి ఈ పని నీదే అన్నాడు చెల్లి తల మీద ఆప్యాయంగా రాస్తూ. మహాలక్ష్మి సంబరపడిపోయింది. ఇదిగో నీలా, నీ మరదలకి చాకలి పద్దులు లెక్కలు కట్టడం వచ్చేసింది అన్నాడు వంటింట్లోకి చూస్తూ కేక వేస్తూ. నాకు ఎప్పుడో ఆ విషయం తెలుసు అంది నీలవేణి నవ్వుతూ. మరో 2 రోజుల తర్వాత వీధిలోకి కూరలు అమ్మకానికి వచ్చాయి. మూర్తి పనిచేస్తున్నది ఒరిస్సా రాష్ట్రం. అప్పట్లో ఒరిస్సా, బీహార్ కలిసి ఉండేవి. ఒరిస్సా రాష్ట్రంలో అయినా అక్కడ తెలుగువాళ్ళు ఎక్కువే. ముఖ్యంగా చాకలి వాళ్ళు, కూరలు అమ్ముకునేవాళ్ళు, పని మనుషులు చాలామంది తెలుగువాళ్లే. కూరలు అమ్ముతున్న స్త్రీ కూడా తెలుగు పడిచే. పదలక్ష్మి, వంకాయలు బేరం ఆడదాం. ఇవాళ వంకాయ కాల్చిన బండ పచ్చడి చేసుకుందాం. ఇక్కడ పచ్చడి వంకాయలు చాలా బాగుంటాయి తెలుసా అంటూ ఒక చిన్న వెదురు బుట్ట పట్టుకొని వీధిలోకి నడిచింది నీలవేణి. వెనకే వెళ్ళింది లక్ష్మి.
వీసే వంకాయలు ఎంతకిచ్చావు అడిగింది నీలవేణి. వీసే అంటే దాదాపు 1.5 కిలోలు. వీసే బేడా అంటే దాదాపు 12 పైసలు. అమ్మగారు, వీసే తీసుకుంటే 3.5 అనాలకి ఇచ్చేస్తాను అంది కూరల అమ్మి. వీసే తీసుకుంటాను, 3 అనాలకిచ్చేయి. కుదరదమ్మగారు, పోనీ మీ మాట కాదు నా మాట కాదు, వీసే 3 అనాల 3 కాండ్లకి తీసుకోండి అంది కూరలమ్మి. ఆ తర్వాత నీలవేణి తోటకూర, బీరకాయలు కూడా బేరమాడి తీసుకుంది. అన్నీ వెదురుబుట్టలో వేసుకున్నాక 1 రూపాయి బిళ్ళ లక్ష్మి చేతిలో పెట్టి, నేను చేసిన బేరం విన్నావుగా, ఆ అమ్మికి డబ్బులు లెక్క కట్టి ఇచ్చేసేయి. లోపల పప్పు మాడిపోతోంది, నేను వెళ్ళాలి అంటూ లక్ష్మికి మరో మాటకి అవకాశం లేకుండా బుట్ట తీసుకుని గబగబా లోపలికి వెళ్ళిపోయింది. లక్ష్మి గుండె గుబేలుమంది. ఇప్పుడు ఈ కూరలకి నేను లెక్క కట్టాలా భయంగా అనుకుంది. మెల్లగా ధైర్యం తెచ్చుకుని వదిన బేరమాడిన ధరలు గుర్తు తెచ్చుకొని తనకి తెలిసిన గుణకారాలు కూడికలతో లెక్క కట్టి 5 అనాల కానీ తీసుకుని మిగిలిన డబ్బులు ఇచ్చేయి అంది కూరలమ్మి చేతిలో రూపాయి బిళ్ళ పెడుతూ. కూరలమ్మి కూడా మనసులో లెక్క వేసుకుని మిగిలిన డబ్బులు ఇచ్చేసింది. తన చేతిలో డబ్బులను 2 సార్లు లెక్క పెట్టుకుని లోపలికి నడిచింది మహాలక్ష్మి. మీ చెల్లి మనం 2సారి పెట్టిన పరీక్షలో కూడా నెగ్గింది అంది ఆ మధ్యాహ్నం మూర్తి కంచంలో వంకాయ పచ్చడి వడ్డిస్తూ నీలవేణి. అవునా, అయితే కూరలకి డబ్బులు తన చేతే ఇప్పించావా సంతోషంగా అడిగాడు మూర్తి. అవును, మిగిలిన చిల్లర కూడా సరిగ్గానే తీసుకుంది అంది నీలవేణి నవ్వుతూ. పొద్దున్న జరిగిన విషయం తనకు పెట్టిన ఒక పరీక్ష అని తెలిసి ఆశ్చర్యపోయింది లక్ష్మి. లక్ష్మికి సంతోషంతో పాటు కాస్తంత ఆత్మవిశ్వాసం కూడా కలిగింది. ఇక నుండి నేనే కూరలు బేరమాడి కొంటాను వదినా అంది సంతోషంగా. అంతకంటేనా, నాకు కాస్త పని తగ్గుతుంది అంది నీలవేణి నవ్వుతూ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు, నమస్తే.